నిన్ను చూస్తుంటే నువ్వందరికీ ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పలేకపోతున్నావనుకుంటా. వెళ్ళి అందరికీ చెప్పు మీ ఇంట్లో భూతాలున్నాయని. లేదు లేదు లేదు. చూడు, మనసులో ఉన్న మాట ఏదైనా వెంటనే బయట పెట్టేయాలి, లేదంటేనా తనను ఇండైరెక్ట్ గా బెదిరిస్తుందా? మరి అంత ఫుటేజ్ ని తినేయకు. వెళ్ళి అందరికీ చెప్పు. నేను చెప్పేస్తాను. నువ్వు దూరంగా ఉండు, నాకు దూరంగా ఉండు. సరే, నేను చెప్పేస్తాను. చాలా విచిత్రంగా ఉంది ఇది. నేను ఎప్పటి నుంచో తనకి వెళ్ళి చెప్పు అంటున్నాను, కానీ తను చెప్పడమే లేదు. డఫర్. తన నోటికి ఎవరో తాళం వేసినట్టు ప్రవర్తిస్తుంది. నాకేమవుతుందో నాకే తెలియడం లేదు. తను చూసినప్పుడల్లా ఎవరితో ఏ విషయం చెప్పలేకపోతున్నాను. అంత పెద్ద పెద్ద కళ్ళున్నాయి, కానీ నేను భయపడను. నేను ఎవరికి భయపడను. నేను కార్తిక్ తో చెప్పేస్తాను. నేను కార్తిక్ తో చెప్పేస్తాను. నేను కార్తిక్ 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 త్వరగా నేను నీతో మాట్లాడాలి. ఏంటి లవ్లీ ఈవేళప్పుడు పడుకోనివ్వు. తర్వాత నిద్రపోదు కార్తిక్. నేను నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. లవ్లీ ఏదైనా ఉంటే రేపు పొద్దున్న చెప్పొచ్చు కదా. కార్తిక్ పొద్దునకి చాలా టైం పడుతుంది. నేను ఇప్పుడే నీతో మాట్లాడాలి. ప్లీజ్ 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 కార్తిక్ లే. నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఏ విషయం చెప్పాలనుకున్నావో ఆ విషయం చెప్పే వరకు నువ్వు నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు. చెప్పు. అది కార్తిక్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే అది నీకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నేను కూడా అలానే అనుకున్నాను. ఎస్, ఇప్పుడు తన విషయం చెప్పేస్తుంది. కావేరి వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా. నువ్వు నన్ను హేళన చేయకూడదు. చెయ్యవు కదా? అస్సలు చేయను. నేను చెప్పే జాగ్రత్తగా విను. కావేరి వాళ్ళ ఫ్యామిలీ చెప్పు లవ్లీ, ఏం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళు చాలా మంచి వాళ్ళు. స్టూపిడ్ ఇడియట్. వాళ్ళని పొగుడుతుంది. డఫర్. అయినా తను ఎందుకింత భయపడుతుంది? నిజానికి ఈ లవ్లీకి చూపించాల్సిందే అసలైన భూతం ఎలా ఉంటుందో అనేది. మంచివాళ్ళ? మంచివాళ్ళు. నీకు నచ్చారా? నాకు నచ్చలేదని చెప్పలేదు కదా. ఈ విషయం చెప్పడానికి ఎవరైనా అర్ధరాత్రి పూట లేపుతారా? సరే సరే, నువ్వు పడుకో. నువ్వు కూడా పడుకో లవ్లీ, చాలా పొద్దుపోయింది. నువ్వు పడుకో. ఎవరక్కడ? ఎవరు 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 లేరు. ఎవరు 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 లేరు. ఎవరు లేరు. టేబుల్ ఎవరు? ఎవరు? జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీసతి లోక ఉజాగర, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఈరోజు మెహందీ సంగీత్
ఇంతవరకు నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు. ఓ గాడ్, ఇప్పుడు ఎలా? లవ్లీ ఏమైంది? ఎందుకు అలా భయపడుతున్నా? నేనే. సారీ అక్క. ఎందుకలా అరిచావు? నిన్ను భయపెట్టడానికి ఉదయాన్నే భూతం ఏమైనా వచ్చిందనుకున్నావా ఏంటి? భూతాలా? లేదు. పర్వాలేదు. మర్చిపోయాను, నేను నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. నిశ్చితార్థం ఫొటోస్ వచ్చేసే తెలుసా? కింద హాల్లోకి రా, అక్కడ అందరం కలిసి ఫోటోలు చూద్దాం. వాళ్ళు అద్దంలో కనిపించలేదు కాబట్టి ఫోటోలో కూడా కనిపించరు. అయితే నేను వెళ్ళి చూస్తాను. ప్లీజ్ మీరు త్వరగా ఆ ఫొటోస్ ని ఓపెన్ చేయండి. ఆ ఫొటోస్ ని చూడాలని నాకు చాలా ఆతృతగా ఉంది. సరే, ఓపెన్ చేస్తున్నాను. నాకు కూడా ఫోటోలు చూడాలని ఆతృతగా ఉంది. మాకు అబద్ధం చెప్తారు. మీరు ఎంత పని చేస్తారనుకోలేదు. మీరేమో ఇంతవరకు నాకు ఫోటోజెనిక్ ఫేస్ కాదు అన్నారు, కానీ మీరేమో ఈ ఫోటోలో ఎంత అందంగా కనిపిస్తున్నారు. చూడండి. భయపెట్టేశారు మావయ్య. నిజమే బావగారు, ఈ ఫోటోలో నేను నిజంగానే చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాను కదూ? అరే నిజంగానే బావగారు, మీ జోడి చాలా బాగుంది. ఏది నన్ను చూడనివ్వండి. ఇదిగో చూడు. అరే నా దిష్టే తగిలేలా ఉంది. ఫోటోగ్రాఫ్ చాలా బాగుంది. చూసావా? మా మరదలు కూడా చాలా అందంగా కనిపిస్తోంది. చూడు సత్య, చూడు నువ్వు కూడా ఎంత అందంగా ఉన్నావో చూసుకో. రాధా కావేరుల జంట చాలా బాగుంది కదూ. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. ఈ చమత్కారం ఎలా జరిగిందని నువ్వు ఇందాకటి నుంచి టెన్షన్ పడుతూ ఆలోచిస్తున్నావు కదూ సత్య? నేను నీ అన్న వాసుదేవుని. ఫంక్షన్ లో ఆ ముసలాడు నా కెమెరా పగలగొట్టేశాడు. పైగా దానికి డబ్బులు కూడా ఇవ్వలేదు. పరమేశ్వర, ప్లీజ్ నాకు సహాయం చేయండి. ఏది కరెక్టో ఏది రాంగో నాకు అర్థం కావడం లేదు. మీకు సర్వం తెలుసు. ప్లీజ్ పరమేశ్వర, అసలు వాళ్ళెవరో నిజం చెప్పండి. భూతాలా సైతాన్లా? అసలు వాళ్ళకేం కావాలి? పరమేశ్వర, ఇప్పుడు మీరు మాత్రమే నాకు సహాయం చేయగలరు. ప్లీజ్ పరమేశ్వర, ప్లీజ్ నాకు సహాయం చేయి. పరమేశ్వర,
మీరు నాకు సహాయం చేశారు. థ్యాంక్ యూ. సారీ అండి, నేను మిమ్మల్ని చూడలేదు. అదేంటంటే నేను ఫోటో చూడడానికి వెళ్తున్నాను. ఎంతకీ ఎలా వచ్చే ఫోటోలు? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంతకు నుంచి ఫోటో చూడడానికి టెన్షన్ పడుతున్నాను. లవ్లీ, తనకేమైంది? లవ్లీ, లవ్లీ నీకేం కాలేదు కదా? నేను ఇలా మాయమైపోయానేంటి? ఒకవేళ నేను ఇలా మాయమైపోవడం చూసి తన కళ్ళు తిరిగి పడిపోలేదుగా? ఓరి భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోతాను. లేదు లేదు, నేను లవ్లీని ఇలా వదిలేసి వెళ్ళలేను. ఏం చేయాలి నేను? అమ్మ నాన్నలకి సందేశం పంపిస్తాను. అమ్మా నాన్న, త్వరగా పైకి రండి, త్వరగా. అమ్మా నాన్న, త్వరగా పైకి రండి. మేము ఇప్పుడే వస్తామండి. ఓ, అయ్యో! ఇప్పుడు కొత్తగా నువ్వేం ఘనకార్యం చేశావు? దేవుడి మీద ఒట్టు, నేనేమీ చేయలేదు. ఇలా చూడండి. ఓరి దేవుడో, గౌరీ అక్కే కిచెన్ లో ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమండి, ఎవరు వస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఇక్కడి నుంచి పద. త్వరగా పద. లేదమ్మా, లేదు నాన్న, తనని ఇలా వదిలేసి నేను ఎలా రాగలను? ఓ, తన సంగతి మళ్ళీ చూసుకోవచ్చు, ముందు తనని లాక్కురా. అరే త్వరగా రా. లవ్లీ, లవ్లీ నీకేమైంది? మావయ్య, అత్తయ్య, కార్తీ, మీనాక్షి అక్కయ్య, మావయ్య, లవ్లీ, కళ్ళు తెరువు. లవ్లీ, 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 చెంబా. ఏమైంది? లవ్లీ, లవ్లీకి ఏమైంది? లవ్లీ నేను చూసేసరికి ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది. కార్తీక్ భయపడకు, తను ఎత్తుకో. లవ్లీ, లవ్లీ, లేమ్మా. లవ్లీ, లవ్లీ, ఇదిగో మంచినీళ్ళు తాగు. అమ్మా లవ్లీ, అలా పడిపోయావేంటి? కళ్ళు తిరిగాయా? లేదత్తయ్యా, నాకేం కళ్ళు తిరగలేదు. అది హోయ్ 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 హోయ్. అమ్మా నాన్న, నాకు తెలియడం లేదు లవ్లీ నన్ను ఇలా ఉండగా చూసిందా లేదా అని. చూసే ఉంటుంది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటి ఇంగ్లీష్ లో? ఓరి దేవుడా. ఓ, ఇదంతా చూస్తుంటే నాకు
తన శక్తి తగ్గిపోయినట్టు అనిపిస్తోంది. నువ్వు ఒక పని చెయ్యి, మనకు శక్తి కోసం భూతాల విటమిన్ టాబ్లెట్లు ఉన్నాయి కదా, అవి తనకు వెయ్యి. ఈలోగా నేను వెళ్ళి చూస్తాను లవ్లీ నిజంగా తనని చూసిందా లేదా అనే విషయం. త్వరగా వెళ్ళి చూడండి, న్యూస్ తెలుసుకుని త్వరగా రండి నాన్న. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. భయపడకు లవ్లీ, మేమందరం నీకు తోడుగా ఉన్నాం. మావయ్య గారు, నేను మీకు ఒక విషయం చెప్పాలని నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నాను. వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది, కానీ అది ఏమైంది లవ్లీకి? ఏం చెప్పాలనుకుంటున్నావు? అయినా చూడకూడదు ఏం చేసావని నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడానికి? నా ఉద్దేశం తను పనులు చేసి చేసి బాగా అలసిపోయినట్టుంది, వీక్నెస్ అయి ఉంటుంది. ఇదిగోండి, తనకి ఈ పాలు తాగించండి, కోలుకుంటుంది. తాగించండి. లేదన్నయ్య, వీక్నెస్ వల్ల కాదు. నా ఉద్దేశంలో తను చూడకూడదేదో చూసింది, అందుకని తను కళ్ళు తిరిగి పడిపోయింది. ఈ ఇంట్లో తను అంతలా చూసి భయపడ్డానికి ఏముంది సత్య? ఎగ్జాక్ట్లీ. తను అంతలా ఏం చూసిందో చెప్పు, చెప్పు, ఏం చూసావో చెప్పు. కార్తీక్, అది నా కొంట్లో బాలేదు. ఓసారి నువ్వు నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళవా ప్లీజ్? అలాగే లవ్లీ, మనం ఇప్పుడే వెళ్దాం పద. అవును కార్తీక్, వెంటనే తీసుకువెళ్ళు. పైగా ఈ రోజు ఇంట్లో మెహందీ ఉంది, సంగీత్ కూడా ఉంది. అత్తయ్య, లవ్లీ మన దగ్గర ఏదో దాస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఓయ్ లవ్లీ, ఇందులో దాచిపెట్టడానికి ఏముంది? చెప్పు చెప్పు. గుడ్ న్యూస్ కదా, అంతేనా? గుడ్ న్యూసా? అవును, అదే అయ్యుంటుంది. లక్షణాలన్నీ అలాగే ఉన్నాయి కదా. కళ్ళు తిరిగి పడిపోవడం, అలసటగా ఉండటం. ఈ మాట కనుక నిజమే అయితే నీ ఆనందానికి ఇక హద్దులే ఉండవులే. మన ఇంట్లో ఆనందాలు రెట్టింపు అవుతాయి కౌసల్య. అవునత్తయ్య, ఒకవైపు మన రాధాకి పెళ్లి, ఇటు మన లవ్లీ నెల తప్పడం. బాగుంది బావగారు, మీకు మెనీ మెనీ కంగ్రాట్స్. ఇదిగో కాబోయే తండ్రి, నువ్వు ఇక్కడ కూర్చొని అలా చూస్తున్నావేంటి? తన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. తిరిగొచ్చి స్వీట్లతో శుభవార్త చెప్పు. అలాగే, పద లవ్లీ పద. లేదు లేదు లేదు, తొందర పడకండి. తను చూడకూడదు చూసింది, అందుకే ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది. చెప్పు. నా శ్రమంతా వృధా అయిపోయింది. ఆహా లవ్లీ, ఈ రోజు నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. నువ్వు ఆలోచించు, నువ్వు అమ్మవి కాబోతున్నావు, నేనేమో నాన్నని కాబోతున్నాను. ఒక్కసారి డాక్టర్ ఈ న్యూస్ కన్ఫర్మ్ చేశారంటే నేను ఈ ఊరు మొత్తానికి పార్టీ ఇచ్చేస్తాను. కార్తీక్, కారు ఆపు. ఏమైంది? ఎందుకు ఆపాలి? చెప్పొచ్చు కదా. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, గుడ్ న్యూస్ వినాలని లేదా? కార్తీక్, గుడ్ న్యూస్ ఏం లేదు, బ్యాడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? కార్తీక్, నేను స్పృహ తప్పి పడిపోవడానికి కారణం కావేరి వాళ్ళ ఫ్యామిలీ. అమ్మా, ఏమైంది? త్వరగా ఇవ్వు. అదే చూస్తున్నా. అమ్మా, నోరు మూసుకో. ఒక పక్కన తలంతా తిరిగిపోతోంది. విటమిన్ టాబ్లెట్స్ చూస్తే కనపడడం లేదు. అది చాలుక నువ్వు కోపం తెప్పించకు. డోంట్ యాంగ్రీ మీ. ఇంగ్లీష్ లో నాన్న ఇంతవరకు రాలేదు. తను చూసిందో లేదో తెలియడం లేదు. ఇదిగో గాయత్రి, తలుపు తెరు. ఎవరు? మీ నాన్నగారేలే. ఒక్క నిమిషం. ఏంటండి ఇంత ఆలస్యం చేశారు? లవ్లీ ఏమైనా చూసిందా? తను ఏమీ చూడలేదు, బతికిపోయాం. బతికిపోయాను నేను. లవ్లీ నన్ను చూడనే లేదు. నాకు పెళ్లి జరుగుతుంది. లవ్లీ, ఏంటి నువ్వు చెప్పేది? కార్తీక్, నీకు నమ్మకం కుదరడం లేదు కదా. మొదట నేను నమ్మలేదు, నా కళ్ళతో నేను చూశాక నమ్మక తప్పడం లేదు. కార్తీక్, వాళ్ళ దగ్గర సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి. అందుకనే వాళ్ళు అద్దంలోనూ కనిపించరు, ఫోటోల్లోనూ కనిపించరు. ఇంకో విషయం కార్తీక్, నేను ఎప్పుడు ఈ విషయం చెప్పాలని ప్రయత్నించినా గుడ్ల గుబి కళ్ళున్న అత్త నన్ను చెప్పనీకుండా భయపెట్టి అడ్డుపడేది. చూడు, ఆ సత్య విషయం వదిలేసాయి. తను పిచ్చిదని నాకు మొదటి నుంచి తెలుసు. ఇప్పుడేం చెయ్యాలి? ఒక్క టాబ్లెట్ కూడా దొరకడం లేదే.
ఏం చెయ్యాలి? తనని మామూలుగా చేయడం ఎలా? కాస్త ఆలోచించండి, ఆలోచించి చెప్పండి. మీకు కష్టమని నాకు తెలుసు గాని ఏదో ఒకటి చెయ్యండి. ట్రై చెయ్యండి. ఇంగ్లీష్ ఆలోచిస్తాను. నన్నెవరు చూడకూడదు, నన్నెవరు చూడకూడదు.